భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం. రైతుల పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది. నోటిఫికేషన్ రద్దు చేసుకుంది. ఇండస్ట్రియల్ పేరుతో భూములు తీసుకోవద్దు. రేవంత్ తన 500 ఎకరాల భూమిని ఇవ్వాలి. లగాచర్ల ఘటనపై అసెంబ్లీలో మాట్లాడతాం. న్యాయం జరిగే వరకు కోట్లాడతాం. లగాచర్ల బాధితులతో కేటీఆర్. వాస్తవంగా ఏదైతే లగాచర్ల ఇన్సిడెంట్ ఉందో అక్కడ గతంలో సుమారు అంటే 1200 నుంచి 1300 ఎకరాల వరకు ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళ భూమి స్వాధీనం చేసుకొని అందులో ఫార్మాసిటీ పెడతామన్నారు. ఆ ఫార్మాసిటీ కూడా ఎవరిది అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి మన వైఆర్ టీవీలో చెప్పిన సందర్భం చాలా ఉన్నది. అంటే వాళ్ళ అంటే కుటుంబ ప్రయోజనాల కోసం అక్కడ ఉన్నటువంటి రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని కూడా చాలా ఇది అక్కడ ఉన్నటువంటి ప్రజలు వినిపించారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు వాళ్ళ గొంతుకై నిలిచింది. కేసులకు కూడా వెనకాలే గట్టి పోరాటం చేసిర్రు అని ఆ రోజు ఏం చేసిర్రు, మేము ఏదైతే ఫార్మాసిటీ ఉందో దాన్ని అక్కడ రద్దు చేస్తున్నామని అధికారిక ప్రకటన చేసిర్రు. కాకపోతే ఆ ఫార్మాసిటీ రద్దు చేసి అంటే కోపం ఉన్నది కానీ ఈ కోపం బదులు ఇంకొక రకంగా తీర్చుకుంటా అని చెప్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి. అంటే మళ్ళీ ఇండస్ట్రియల్ పెడతామని చెప్పి మళ్ళీ భూమిని తీసుకునే ప్రయత్నం మళ్ళీ కూడా చేస్తున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి గ్రామీణ వాసులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే నిన్న ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లగాచర్లకు సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు నిన్న జరిగినటువంటి ఏదైతే బీఆర్ఎస్ నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ మరొకసారి మీ యొక్క మాకు ఏదైతే మీతోటి మీరు మా పోరాటం ఏదైతుందో మీరు భాగస్వాములు కావాలని నిన్న వాళ్ళు వెళ్ళి కోరడం జరిగింది. ఇక ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రాండి, పోరాడే తత్వాన్ని కోల్పోలే. ఇక కొత్త తెలంగాణ తల్లిపై హైకోర్టులో కేసు, సీఎం రేవంత్ పేరు మర్చిపోయిన అల్లు అర్జున్. ఇక దాని గురించి కూడా ఒకసారి నెక్స్ట్ పేజ్లో అయితే మాట్లాడుకుందాం. ఇక కాంగ్రెస్ అంటేనే మోసాల కేరాఫ్, ఎన్నికల్లో ఒక్క మాట గెలిచాక మరొక మాట, త్రిపుర బాధితులకు న్యాయం చేయాలి, బాధితుల గొంతును అసెంబ్లీలో వినిపిస్తాం, సమస్య పరిష్కరించే వరకు పోరాడతాం, హరీష్ రావును కలిసిన త్రిపురారు బాధితులు. ఏదైతే త్రిపురార్ అంశం అయితే చాలా వరకు అయితే పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. కేవలం ఎలక్షన్లో ఒక మాట చెప్పిండు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక వాళ్ళని పట్టించుకునే దాఖలాలు కూడా లేవు. వాళ్ళు పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎలాంటి కనికరం లేకుండా వాళ్ళ మీద వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది. సో త్రిపురార్ బాధితులు అయితే నిన్న ఏదైతే హరీష్ రావు దగ్గరికి ఆయన మద్దతు కోసం అయితే వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక హరీష్ రావు కూడా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా మీ వంతు గొంతుగా నేను ఖచ్చితంగా మాట్లాడతానని వాళ్ళకి హామీ ఇచ్చిన పరిస్థితి. ఇక మొత్తానికైతే త్రిపురార్ బాధితుల పక్షాన కూడా మేము గతంలో పోరాడినాం, మీ అందరికి తెలుసు, వాళ్ళ పక్షాన మేము గొంతు వినిపించినాం. సో ఇంత జరుగుతున్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఇప్పుడు నేను మంత్రి కావాలనుకునే రాజగోపాల్ రెడ్డి కూడా వీళ్ళను విస్మరించడం చాలా వరకు ఒక ఏంటంటే ఇక మనం ఇంకా వేరే రకంగా కూడా చెప్పచ్చు.